వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకున్నది ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క క్యాట్ కోర్ట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ కాంపిటీషన్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంది కదండి. సో ప్రిపరేషన్ అందరిలాగానే చేస్తారు, ఆ వ్యూహం మార్చేయాలనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయ్స్, ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో అయితే యూట్యూబ్లో కానీ క్యాట్ అప్డేట్ వచ్చేసింది, 10th క్లాస్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అనేసి చాలా వెబ్సైట్స్ వస్తున్నాయి. సో అది నిజమా కాదా అంటే అది నిజం కాదు, ఓకేనా. సో నిన్న జరగాల్సిన మనకి హియరింగ్ అనేది జరగలేదండి, అది పెండింగ్లో ఉండిపోయింది. సో అది కూడా ఎందుకు మేడం అంటే నిన్న జరగాల్సిన కోర్టు కేసులు అనేవి చాలా ఎక్కువగా ఉండడంతో సో ఇది హియరింగ్ అనేది అవ్వడం జరగలేదు. సో ఇది ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. సో మనకి తొందరలోనే కూడా మనకి దీని యొక్క రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అయితే దీని రిజల్ట్ మ్యాక్సిమం అందరికీ తెలిసిందే ఏంటంటే ఆల్రెడీ క్యాట్ నోటిఫికేషన్ మనకి ఫస్ట్ కేసు అనేది క్యాట్లో ఇవ్వడం జరిగింది. సో క్యాట్ అనేది ఆమోదు చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. సో యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అప్పుడు ఢిల్లీ కోర్టుకి రావడం జరిగింది. సో ఇందులో హియరింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ అనేది క్యాట్కే పంపించింది. సో అప్పుడు క్యాట్ ఇంతకు ముందే చెప్పింది ఏంటంటే రైల్వే వాళ్ళు ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు స్పందించాలి, వెంటనే స్పందించకుండా మీకు టైం పట్టింది. సో నార్మల్ నోటిఫికేషన్ ఉంటుంది కదండి, షార్ట్ నోటీస్, సో అందులోనే ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ మీరు 50 కాకుండా ఒక 70% 10th క్లాస్ వాళ్ళకే కేసు అనేది మనకి 10th క్లాస్ వాళ్ళకి ఆమోదకంగా ఉంటుందని మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. సో ఇది ఇలా ఉంటుండగా ఇంకో కొద్ది రోజుల్లోనే క్యాట్ అనేది, ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు 30 డేస్లో రిజల్ట్ అనేది ఇవ్వమని క్యాట్కి అయితే ఆదేశాలు పంపించింది. కాబట్టి క్యాట్ ఆల్రెడీ డేస్ అవుతున్నాయి. సో ఇంకొక కొద్ది రోజుల్లోనే మనకైతే దాని అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఇంతకీ మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు చెప్పండి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అందరిలానే ప్రిపేర్ అవుతున్నారా? సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు అందరిలానే నార్మల్గానే ప్రిపేర్ అయితే మీరు గ్రూప్ డి అనేది మర్చిపోవాలండి. సో మీరు ఆ రైల్వే జాబ్ అనేది మర్చిపోవాలి. ఎందుకంటేనా సో ఎంతమంది ఇప్పుడు కొన్ని అప్లై చేశారు అంటే 1,80,00,000. సో దగ్గర 2 కోట్ల మంది అప్లై చేశారని అనుకోండి. సో అప్పుడు కాంపిటీషన్ ఎంత ఉంటుందండి? చాలా ఎక్కువగా ఉంది. ఒక్క పోస్ట్కి మినిమం 300 నుంచి 400 వరకు మనకి కాంపిటీషన్ అనేది ఉండడం జరిగింది. సో మీరు నార్మల్గా ప్రిపేర్ అయితే ఎలా సాధిస్తారు? సో ఈ కోర్టు కేసు అని కానీ వేరే ఇబ్బందులు కానీ ఫ్యామిలీ ఇబ్బందులు కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ సో ఈ 2-3 మంత్స్ అని వాటిని పక్కన పెట్టండి. సో ఇప్పటి వరకు మేడం మేము స్టార్ట్ చేయలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే మేము సక్సెస్ అవుతామని చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి కూడా మీరు ప్రిపేర్ అయితే గ్రూప్ డి ఉద్యోగం సాధించవచ్చు. దానికి ఒక మంచి వ్యూహం అండ్ అలాగే మంచి ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. సో మీకు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే మీకు నేనేం చేస్తానంటే డైలీ మార్నింగ్ ఒక 50 క్వశ్చన్స్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఎన్సీఈఆర్టీ బిట్స్ నుంచి తీసుకొని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బిట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో మీరు ఆల్రెడీ చదువుతారు, ప్రిపేర్ అవుతారు, ఓకే. కానీ నేను పెట్టే ఈ 30 to 50 బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఎన్సీఆర్టీ బిట్స్లో రిపీటెడ్గా వచ్చే బిట్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేను రోజు సేకరించి మీకు వీడియో చేసి పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి. రేపటి నుంచి మనం క్వశ్చన్ ట్రైన్ అనే యుద్ధాన్ని స్టార్ట్ చేద్దాం. సో మనం ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. సో వ్యూహాన్ని అయితే మీరు మార్చండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. అండ్ మీ అందరి కోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే 1,00,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఎన్సీఆర్టీ టోటల్ కంటెంట్. అసలు ఎన్సీఆర్టీ అంటే ఏంటండి? అసలు ఎన్సీఆర్టీ అంటే ఏంటి అంటే మేడం
మనకి గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి కానీ ఏ రైల్వే ఎగ్జామ్కి కానీ మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయమ్మా? ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే బుక్సే ఎన్సీఆర్టీ బుక్స్. ఆ బుక్స్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ వస్తాయి. మీకు డైలీ మీకు దొరికే ఆర్ఆర్బీ గ్రూప్ డి బుక్స్ లేదా బాగా చదివిన వాళ్ళ దగ్గర ఈ బుక్స్ తెచ్చుకొని చదువుతారు, అవి కాదండి. మీద టైటిల్ కాదు, ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే మనకి గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీ కానీ రైల్వే ఎగ్జామ్కి ఎన్సీఆర్టీ కంటెంటే వస్తుంది. సో అందులో నుంచే బిట్స్ వస్తాయి. మీరు ఆ టాపిక్స్ చదివితేనే మీకు బిట్స్ వస్తాయి, లేదా మీరు వేరే ఏ బుక్ కొన్ని చదివినా అందులో నుంచి బిట్స్ రావండి. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో ఎన్సీఆర్టీ కంటెంట్ తయారు చేసాం, 1 lakh పైగా బిట్స్ ఇస్తున్నాం. అండ్ దాంతో పాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, సో కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. సో ఈ వీడియోస్ ఎందుకనే జరుగుతున్నాయంటే ఈ మధ్య కాలంలో మనకి లెక్కలు కూడా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీలో కానీ ఇవ్వడం జరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీరు అవి కూడా 1 mark కూడా మిస్ చేయకూడదని మేము అది కూడా సపరేట్గా చేసాం. అండ్ పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మేము పెట్టడం జరిగింది. సో ఒక క్వశ్చన్ని మనం చదివేదానికన్నా అర్థం చేసుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందండి. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి. మెటీరియల్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాం అండ్ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో చూడండి రైల్వే జాబ్ స్పెషల్. సో ఇందులో 1 lakh బిట్స్ అండ్ అలాగే మెటీరియల్ అందజేస్తున్నాం. సో ఇందులో ఎన్సీఆర్టీ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ మెటీరియల్ అందజేస్తున్నాం. సో ఇది ఓన్లీ గ్రూప్ డికే కాదండి, ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, జేఈ, ఏఎల్పీ, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా రైల్వే ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. సో కేవలం ఇది 299 రూపీస్కే ఇస్తున్నాం, 90 days వ్యాలిడిటీతో. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేటెడ్ న్యూసెస్ అయితే మీకు తెలుస్తాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో మీకు ఫర్దర్గా ఏమైనా వీడియోలు అవసరమా, ఏమైనా ఇంకా కొత్తగా చేయాలా, ఏదైనా సరే మీ యొక్క ఐడియాలజీ కానీ డౌట్స్ని కానీ నా ముందు వ్యక్తపరిస్తేనే కదా నాకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు నాకెందుకులని వదిలేయకుండా మీకు ఏది కావాలనేది మీరే అడిగి నాకు అడిగితే నేనే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.